జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో సర్వకార్యసిద్ధి కొరకు అష్టైశ్వర్యాల కొరకు చాలా చక్కని ప్రభావవంతమైన వారాహి అమ్మవారి మంత్రం ఉందండి. ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప మిరాకిల్స్, అద్భుతాలు అనేవి అమ్మవారు కలుగజేస్తారండి. ముఖ్యంగా సర్వకార్యసిద్ధి. చాలామంది ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం సాధించలేకపోతున్నాము, మధ్యలోనే ఆగిపోతున్నాము. ఆ పని ఎలా చేయాలో కూడా తెలియకుండానే మనము ఎంతో చేద్దామనుకున్న ఆ పని అవ్వటం లేదు. మేము చేసే పనులన్నిటికీ ఆటంకాలు కలుగుతున్నాయి, అనేక రకాల విఘ్నాలు కలుగుతున్నాయి. మేము ఏం చేసినా ఆ పని మేము చేయలేకపోతున్నాము. అందువల్ల మాకు డబ్బుల్లో కూడా చాలా నష్టం వస్తుంది. అసలు మాకు ఏం చేయాలో తోచట్లేదు అని దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని కనుక జపిస్తే కంపల్సరీగా మీకు ప్రతి కార్యము కూడా సిద్ధిస్తుంది. అలాగే అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు కలుగుతాయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయగలరు. ఈరోజు మన వీడియోలో ఎంతో మనకి అసలు పవర్ఫుల్ మంత్రము అండి. ఎంతో పవిత్రమైన పవర్ఫుల్ మంత్రము. ఈ మంత్రం కనుక జపిస్తే ఎటువంటి కార్యము అయినా సరే, మనం తలపెట్టే మంచి కోసం తలపెట్టే ఏ కార్యక్రమము అయినా సరే అమ్మవారి కృప వల్ల, దయ వల్ల దిగ్విజయంగా ఆ పనిలో మనము విజయము సాధిస్తామండి. మనం వెళ్ళే ప్రతి చోట కూడా మనకి మంచి మంచి మార్పులు, అంటే మంచి జీవితము కలగాలి అంటే రాజయోగము కలగాలి అంటే తప్పకుండా ఈ మంత్రము అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. కేవలము నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే ప్రయత్నించండి. అయితే మనం ఈ మంత్రాన్ని రోజు కూడా 27 సార్లు రాయవలసి ఉంటుంది. అంటే మనం తలపెట్టిన పని పూర్తయ్యే వరకు మనం రాస్తూనే ఉండాలండి. అది 2 రోజుల్లో అయిపోతే 2 రోజులు రాసి మానేయవచ్చు. కొంతమందికి కొన్ని రోజులుగా జరగవండి. వాళ్ళకి 1 నెలైనా పట్టచ్చు, లేదా 15 రోజులు పట్టచ్చు, ఈ విధంగా 21 రోజులు పట్టచ్చు. కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఓపికతో ఈ మంత్రాన్ని రాయాలి. ఆ మంత్రము ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవ్యై వా వా వా. ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవ్యై వా వా వా. ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవ్యై వా వా వా. ఈ విధంగా ఈ మంత్రాన్ని జపించండి, రాయండి. తప్పకుండా మీరు చేసే ఎటువంటి పనైనా, మీ స్థాయికి మించిన పనైనా, లేకపోతే మీరు ఏదైనా సాధించాలి అనుకున్నా, లేకపోతే గొప్ప గొప్ప ప్రయత్నాలు చేసే వాళ్ళైనా సరే ఆ ప్రయత్నాలు అనేవి సక్సెస్ఫుల్గా మనకి ఫలించాలి అంటే ఈ మంత్రము మనకి చాలా చక్కగా పనిచేస్తుందండి. అమ్మవారి మీద నమ్మకంతో రోజు కూడా అమ్మవారికి దీపారాధన చేయండి. ఫోటో లేకపోయినా పర్వాలేదు. మీ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందే దీపము అనేది తప్పకుండా వెలిగించండి. దీపంలోని సర్వదేవతలు ఉంటారు కనుక దీపము అనేది వెలిగిస్తే మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి మీరు పొందుతారండి. మీరు బ్రహ్మ ముహూర్తంలో రాస్తే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి. లేదా రోజు రాత్రి పడుకునే ముందైనా సరే మీరు ఓపికగా ఈ మంత్రాన్ని రాయండి లేదా జపించండి. రాయటం రాని వాళ్ళైతే జపించినా తప్పకుండా మీకు మంచి మంచి ఫలితాలు అనేవి మీ జీవితంలో కలుగుతాయండి. ఇక్కడ అమ్మవారి మీద నమ్మకం ఉండాలి. మీరు చేసే పని మీద మీకు నమ్మకము, కృషి కూడా మీరు చేయాలి. కృషి చేయకుండా వచ్చేయాలంటే ఏది రాదు కదండి. మన ప్రయత్నం చేస్తూ మానవ ప్రయత్నం, దైవ సంకల్పం కూడా తోడైతే తప్పకుండా ఆ పని విజయవంతము సాధిస్తారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్.